చేపలో అద్భుత పోషకాహారం ఉంది. కానీ చిన్న చేపలయ్యేటప్పుడు కొంట లేదు. దాంతో దొరికినా గూడా చంపేస్తున్నాం. అయి పడేస్తున్నాం. అయి గాస్త సముద్రాన్ని కలుషితం జేస్తుంది. దీనికొక ఆల్టర్‌నేటివ్ ఆలోచించండి అంటున్నారు. ఈ మత్స్యకార వ్యవహారాలు, అట్లాగే గిరిజన వ్యవహారాలకు సంబంధించినటువంటి నిపుణుడు గంజారపు శ్రీనివాసు. సముద్రంలో వేటాడే మత్స్యకారులకు వలలో పడే ప్రతి చేప ఒక జీవనాధారం. కానీ వలలో ఎన్ని చేపలు పడినా సిల్వర్ బెల్లి అనే చేపలు గుంపులు పడితే మాత్రం వాళ్ళు అంతగా సంతోషించరు. తెలుగు తీరాల్లో వీటిని కరవలు లేదా కారెలు అని పిలుస్తారు. ఇవి వెండి రంగులో మెరుస్తూ చాలా అందంగా ఉంటాయి. కానీ వలలో పడిన తర్వాత మత్స్యకారులు వీటిని తిరిగి సముద్రంలో పారేయడమో లేదా చాలా తక్కువ ధరకు అమ్మేయడమో చేస్తారు. ఈ చేపల ప్రత్యేకత ఏంటి? సిల్వర్ బెల్లి కార చేపలు సైజులో చాలా చిన్నగా ఉంటాయి. ఇవి సముద్రంలో గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. వీటి పొట్ట భాగంలో ఉండే ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల ఇవి చీకట్లో లైట్ వేసినట్టు కొద్దిగా మెరుస్తాయి. వలలో పడ్డాక ఎందుకు వదిలేస్తారు? మత్స్యకారులు ఎంతో ఖర్చు పెట్టి తెగించి సముద్రంలోకి వేటకెళ్తారు. అట్లాంటి సమయంలో ఈ చేపలను వదిలించుకోవడానికి ముఖ్యంగా ఆర్థిక సాంకేతిక కారణాలు ఉన్నాయి. మార్కెట్‌లో సముద్ర చేప జాతుల్లో వంజరం, కోనాం, చెందువాలు, రొయ్యలు వంటి వాటికి తూర్పు తీరంలో మంచి ధర పలుకుతుంది. కానీ సిల్వర్ బెల్లీ చేపలకు డిమాండ్ ఉండదు. వీటికి వచ్చే అతి తక్కువ ధర వల్ల వీటిని ఐస్ పెట్టి దాచడానికి అయ్యే ఖర్చు కూడా మత్స్యకారులకు తిరిగి రాదు. పైగా ఈ చేపల శరీరం చాలా మెత్తగా ఉండటం వల్ల వలలో ఇతర పెద్ద చేపల మధ్య నలిగిపోయి ఇవి చాలా త్వరగా కుళ్ళిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా పడవలో చేపలను దాచుకునే కోల్డ్ స్టోరేజ్ స్థలం చాలా పరిమితంగా ఉంటుంది. తక్కువ ధర వచ్చే చిన్న చేపలతో ఆ స్థలాన్ని నింపేస్తే ఎక్కువ లాభం తెచ్చే పెద్ద చేపలను దాచుకోవడానికి వీలుండదు. అందుకే వీటిని సముద్రంలో పారబోస్తారు. దీనికి తోడు ఈ చేపల్లో ముళ్ళు చాలా ఎక్కువగా ఉండి తినడానికి మాంసం తక్కువ ఉండడం వల్ల సామాన్య జనం కూడా వీటిని ఎక్కువగా ఇష్టపడరు. అందుకే దీంతో మాంసం తక్కువ ఉండటం వల్ల సామాన్య జనం వీటిని కొనడానికి అస్సలు ఇష్టపడరు. కేవలం ఎండబెట్టి ఎండు చేపలుగా మార్చడానికి మాత్రం కొందరు వీటిని కొనుగోలు చేస్తున్నారు. నిజానికి ఈ చేపల ప్రోటీన్లు, కాల్షియం, ఒమేగా-3 వంటి మంచి పోషకాలు ఉంటాయి. కానీ సరైన మార్కెట్‌లోకి వృధా అవుతున్నాయి. చనిపోయిన ఈ చేపలను తిరిగి సముద్రంలో పారేయడం వల్ల అక్కడి నీరు కూడా కలుషితమవుతుంది. ఈ పరిస్థితి మారాలంటే ఈ చేపలను కేవలం వృధాగా చూడకుండా కోళ్ల మేత తయారీకి లేదా చేపల నూనె తీయడానికి ముడిసరుకుగా వాడుకోవాలి. ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రోత్సహిస్తే మత్స్యకారులకు ఈ చిన్న చేపల ద్వారా కూడా మంచి ఆదాయం లభిస్తుంది.